కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ నూతన ఉత్సాహంగా ఉందా? కాంగ్రెస్ పార్టీ షర్మిల రాకతో ఏ విధంగా ఉండిపోతుంది? కాంగ్రెస్ పార్టీ ఏపీలో అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉండిపోతుంది? ఇలాంటి అంశాలపైన మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పిసిసి సభ్యులు, నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మనం అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ షర్మిల రాకతో ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది వచ్చే ఎన్నికలు? షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు ఉత్సాహం అనేది వచ్చిన విషయం వాస్తవం. ఆమె రాజశేఖర రెడ్డి కుమార్తె. కాంగ్రెస్ పార్టీలో స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ ఏ పని ఒప్పు చెప్పినా కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలని చేస్తానని చెప్పి మొన్న ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు సమక్షంలో, అలాగే రాహుల్ గాంధీ గారి సమక్షంలో చెప్పడం జరిగింది. చాలా సంతోషం. కాంగ్రెస్ కార్యకర్తలకు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా రాజశేఖర రెడ్డి కుమార్తెగా దీన్ని స్వాగతించారు. అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా స్వాగతించాం. షర్మిల రాకతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పాత కొత్త కలయికతో పూర్వవైపు వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే షర్మిల గారు గతంలో రాజకీయ అనుభవం ఉంది. ఆమెకి తెలంగాణలో పాదయాత్ర చేసింది. ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తుంది. ప్రజల యొక్క నాడి, వాళ్ళ నాన్న యొక్క ఒరవడిని ఆమె పట్టు సాధించిందని నేను అనుకుంటున్నాను. ఆమె వల్ల తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఉత్సాహం అయితే వచ్చింది. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని చెప్పి కాంగ్రెస్ శ్రేణులే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా మా కాంగ్రెస్ వైపు చూసే పరిస్థితి అయితే వచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆశీర్వదిస్తారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. ఎందువల్లంటే గతంలో తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల పరిపాలన చూశారు. అలాగే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. ఇద్దరు కూడా గతంలో చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు అని చెప్పి ఆయనకు ఒకసారి 5 సంవత్సరాలు అవకాశం ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రజలు. విభజన అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ అని చెప్పి రాజశేఖర రెడ్డి కుమారుడుగా ఆయన్ని ఆశీర్వదించారు. వీళ్ళిద్దరిలో కూడా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి విభజన చట్టంలో పెట్టినటువంటి ఏ ప్రత్యేక హోదాను మొదలుకొని విభజన చట్టంలో పెట్టిన ప్రతి అంశాన్ని ఈ 2 ప్రభుత్వాలు నీరుగార్చింది వాస్తవం. కాంగ్రెస్ పార్టీయే ఈ రాష్ట్రానికి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే మేలనే ఒక అభిప్రాయానికి ప్రజలు వచ్చి ఉన్నారు. మీరు అడిగినటువంటి దానికి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ దేశంలోనే కాదు ఈ రాష్ట్రంలో కూడా అభివృద్ధి అనేది ఏదైనా జరిగిందంటే అది కాంగ్రెస్ హయాంలో జరిగిందే తప్ప వీళ్ళు చేసింది కాదు. ఏ రకంగా తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ 138 సంవత్సరాల చరిత్ర గల పార్టీ. ఈ భారతదేశంలో విభిన్న జాతులు, విభిన్న కులాలు, ఒక సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, కులతత్వ పార్టీ కాదు. ఆ ఒక్క కోణంలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల మొగ్గు చూపిస్తున్నారు. దానికి తోడు ఒక నాయకత్వం. కాంగ్రెస్ పార్టీలో అనేక మంది వైసీపీలోకి పోయినటువంటి సందర్భాల్లో బలహీనపడిన విషయం వాస్తవం. ఈరోజు అక్కడ గౌరవం దక్కనటువంటి ఇక్కడి నుంచి పోయినటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పట్ల వచ్చేదానికి మొగ్గు చూపిస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మాతో కూడా అనేక మంది మాతో కాంటాక్ట్లో ఉన్నారు. అనేక మంది ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ప్రతిరోజు కాంగ్రెస్లోకి వస్తాం, మీరు మమ్మల్ని పార్టీలో చేర్చుకోండి, మా చేత పని చేయించుకోండి అని చెప్పి
ఉభయ పార్టీల నుంచి, ఒక వైసీపీ పార్టీయే కాదు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఫోన్లు చేస్తున్నారు. అలాగే వైసీపీ పార్టీలో ఎక్కువగా, వైసీపీ పార్టీ నుంచి ఎక్కువగా వలసలు ఉంటాయని చెప్పి నేను రాష్ట్రంలో కూడా మొన్న మాకు విజయవాడలో జరిగినప్పుడు ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, అనేక మంది కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దాంట్లో మాజీ డేవిడ్ గారని ఒంగోలులో మాజీ ఎమ్మెల్సీ, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి డేవిడ్ గారు, ఇటువంటి వాళ్ళు చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మాకు కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జి మాణిక్ ఠాకూర్ గారు మంచి పరిపాలన, ఆర్గనైజేషన్ పరంగా మంచి పట్టుండే వ్యక్తి. గతంలో రేవంత్ రెడ్డిని అధ్యక్షుడు చేసినప్పుడు తెలంగాణలో ఈ మాణిక్ ఠాకూర్ గారు రేవంత్ రెడ్డిని సెలెక్ట్ చేసి పిసిసి అధ్యక్షుడిగా నిర్ణయించిన సందర్భాన్ని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ ఎన్నికల ప్రభావం కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణ మీద, తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్ర మీద ఖచ్చితంగా ఉంటుంది. ఎందువల్లంటే దానికి కూడా మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఆంధ్రప్రదేశ్లో. ఈ ఒక్క ఓట్ బ్యాంక్ని వైసీపీ పార్టీ క్యాప్చర్ చేసింది. ఒక రాజశేఖర రెడ్డి కుమారుడికి ఒకసారి అవకాశం ఇస్తామని ఈరోజు చేసేటటువంటి ఈ ప్రభుత్వం చేపట్టిన విధానాలు, ఈ ప్రభుత్వం చేతరాని పరిపాలన, ఈ ప్రభుత్వం చేసేటటువంటి దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు విసిగిపోయి ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మేమందరం కూడా రాజశేఖర రెడ్డి కుమారుడు అయినప్పుడు ఒకసారి అవకాశం ఇచ్చారు, ఈయనేం పరిపాలిస్తాడని అనుకున్న సందర్భం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ విడిపోయి ఆయన పార్టీ పెట్టినప్పుడు మేమందరం బాధపడ్డా ప్రజా తీర్పుని ఆమోదించాలి కాబట్టి మేమందరం కూడా చూడడం జరిగింది. వీళ్ళు పరిపాలనకి పనికిరారు. అయితే మీరు వేరే పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వచ్చేదానికి చాలామంది ఉన్నారని చెప్తున్నారు. నెల్లూరు జిల్లా వాళ్ళు ఉన్నారా, లేదా ఇంకా బయట ప్రాంతాల్లో ఏ ప్రాంతం వాళ్ళు ఎక్కువగా ఉన్నారు? ఇప్పుడు జరిగేటటువంటి ఎమ్మెల్యేల మార్పులు చేర్పులు పూర్తి స్థాయిలో జరిగిన తర్వాత ఇప్పుడు ద్వితీయ శ్రేణి నాయకులు రాష్ట్రంలోనే కాకుండా మా జిల్లాలో కూడా చాలామంది సంప్రదింపులు జరుపుతున్నారు. వాళ్ళ పేర్లన్నీ చెప్పి ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద ఒత్తిళ్ళు వస్తాయి. మీరు చూడబోతారు త్వరలో జరిగేటటువంటి ఈ జిల్లాలోనే కాదు, ప్రతి జిల్లాలో కూడా మా అందరితో సంబంధాలు ఫోన్లలో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని చూస్తున్నారు. ఈ రాష్ట్ర రాజకీయాల మీద దృష్టి, అనుభవం ఉండే రాజకీయ నాయకులు కొంత టైం తీసుకుంటారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, కాంగ్రెస్ పార్టీ విజయానికి మేము దోహదపడతామని చెప్పడం జరుగుతుంది. అయితే నేను చెప్పడం ఊరికినే రాష్ట్ర ప్రజల్ని, జిల్లా ప్రజల్ని ఏదో మభ్య పెట్టాలని కాదు, మీరే చూస్తారు త్వరలో. ఎందువల్లంటే థర్డ్ ప్లేస్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. అది వీటన్నిటికీ కారణం రాహుల్ గాంధీ జోడో యాత్ర కూడా దీనికి ప్రధానమైనటువంటి కారణం. ఆయన ఒక లీడర్షిప్ని ప్రూవ్ చేసుకున్నాడు రాహుల్ గాంధీ. అతను రాజకీయాల కోసం పాదయాత్ర చేయలేదు, మత విద్వేషాలకు వ్యతిరేకంగా ఈ భారతదేశంలో ఒక మత విద్వేషాలకు వ్యతిరేకంగా చేసిన పాదయాత్రకి ప్రజలు ఆదరించారు. అదేవిధంగా కేరళ నుంచి మొదలుపెట్టి, కన్యాకుమారి నుంచి మొదలుపెట్టి నీకు ఆయన కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసినటువంటి సందర్భాన్ని ప్రజలందరూ కూడా గమనించారు. అదేవిధంగా తెలంగాణలో మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 4 రోజుల పర్యటన కూడా విజయవంతమైంది. ఆయన పర్యటనకు ఎవరు వస్తారనుకున్న సందర్భాల్లో మమ్మల్ని అందరిని కూడా అక్కడ మేము బళ్ళారి నుంచి ఆయనతో ఈ మంత్రాలయం దాటిన దాకా కూడా ఆయనతో నడవడం జరిగింది. తర్వాత తెలంగాణలో కూడా మేము పోవడం జరిగింది. వీటినన్నింటినీ చూసినప్పుడు ప్రజల్లో గాంధీ కుటుంబం మీద ఉండేటటువంటి ఆదరణ, గాంధీ కుటుంబం రోడ్డు మీదకి వస్తే ఏ విధంగా ఉంటుందో ప్రభంజనం, వాళ్ళకుండే ఆదరణ అనేది ప్రత్యక్షంగా మేము చూసాం. ఎందువల్లంటే వాళ్ళు నిస్వార్థంగా రాజకీయాలు చేశారు. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం అది. వీటినన్నింటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు ఈ రాష్ట్రానికి కానీ దేశానికి ఎవరు మేలు చేస్తారు, ఎవరు ఈ ప్రజల్ని కాపాడగలుగుతారు అనేది చాలా డిస్కషన్ అయితే భారతదేశం మొత్తం జరుగుతుంది. రేపు రాబోయే
24 ఎన్నికల్లో దేశంలో ఇండియా కూటమి విజయం సాధించడం, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ కావడం తప్పకుండా జరుగుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా మేము కూడా అసెంబ్లీలోకి అనేక మంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు కూడా ప్రవేశించేదానికి తప్పకుండా జరిగేటువంటి ఒక ప్లాట్ఫారాన్ని, ఒక కార్యాచరణని రూపొందిస్తున్నాం. రాష్ట్ర నాయకత్వం షర్మిల గారు కూడా బాధ్యతలు అప్పచెప్తారు. ఖచ్చితంగా షర్మిల గారు వచ్చిన తర్వాత కార్యకర్తలు ఉత్సాహం వస్తుంది. షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీ అభిమానం ఉంది కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. షర్మిలమ్మని ఏపీ చూడొచ్చా, ఏపీ నుంచి చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా చూడొచ్చు. షర్మిల అంటేనే రాజశేఖర రెడ్డి కుమార్తెగా తెలంగాణలో ఎంత ఆదరణ ఉందో రాజశేఖర రెడ్డి అంటే, దానికి రెండింతల ఆదరణ మన ఆంధ్రాలో ఉంది. అయితే రాజశేఖర రెడ్డి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి కుమార్తెగా షర్మిల వస్తుంది. షర్మిలకి మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందని అనుకోవచ్చా? షర్మిల గారికి అవకాశం వస్తుంది. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీకి అవకాశం వస్తుంది. అది ఆమె భవిష్యత్తుకి, కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డటువంటి నాయకులకి, కార్యకర్తలకి ఒక భవిష్యత్తు ఏర్పడుతుంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది. విభజన చట్టంలో పెట్టిన ప్రతి అంశాన్ని నెరవేరేదానికి ప్రత్యేక హోదా వస్తేనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో మనం అనేక పరిశ్రమలు వస్తాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయి, అనేకటువంటి ప్రాజెక్టులతో పాటు ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందేదానికి, ముందుకు పోయేదానికి చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం, ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో, రాజశేఖర రెడ్డి మరణం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కూడా అనేక విమర్శలు చేస్తున్నారు. ఈ మధ్య టీవీలో కూడా మీరు విని ఉంటారు. దీనిపైన ఏమంటారు? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇటువంటి చౌకబారు ప్రకటనలు, ఇటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మేము ఎందుకు చంపుకుంటామా రాజశేఖర రెడ్డిని? కాంగ్రెస్ పార్టీ ఎందుకు చంపుతుంది? ఆయన 2 సార్లు అధికారంలోకి తెచ్చినటువంటి మహానుభావుడు. కాంగ్రెస్ పార్టీ జెండాను భుజానేసుకొని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పాదయాత్ర చేసిన ఆయన. ఇటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి అవగాహన లేని మాటలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టని దిగజార్చాలనుకోవడం వాళ్ళ దిగజారుడు రాజకీయానికి నిదర్శనం. ఇంకొక విషయం, ఆ రోజు రిలయన్స్ వాళ్ళు చంపించారని చెప్పి ఒక ప్రచారం జరిగింది. అది ప్రతిపక్షాలు చేసినా, అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు ప్రచారం చేసినా, ఆ రోజు రిలయన్స్ వాళ్ళ మీద కూడా నిందేయడం జరిగింది. అది మర్చిపోయినట్టున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, గుర్తు చేసుకోమని. అదే రిలయన్స్ అంబానీ ఫోన్ చేస్తే రాజ్యసభ సభ్యుడు ఇచ్చాడయ్యా, వాళ్ళ నాయన చంపిన వాళ్ళకి వీళ్ళు రాజ్యసభ సభ్యుడు ఇస్తారా? మేము అడిగితే వాళ్ళు ఎక్కడ ఆన్సర్ ఇస్తారు చెప్పండి? ఇటువంటి చౌకబారు విమర్శలు కాంగ్రెస్ పార్టీ చేయదు. ఇటువంటి హత్యా రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేయదు. ఈ దేశం కోసం ఇందిరాగాంధీ ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ దేశం కోసం శ్రీలంకలో ఎల్టీటీ తీవ్రవాదులు సైన్యాన్ని పంపి ఆ దేశానికి రక్షణగా నిలబడితే ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నారు. రాజీవ్ గాంధీకి కొడుకు కుమారుడు సోనియా గాంధీ. ఈ దేశం 10 సంవత్సరాలు అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇస్తే తన కుటుంబ సభ్యుల్లో ఒక్కరు కూడా ప్రధాన అయ్యే ఛాన్స్ ఇచ్చినా త్యాగం చేసినటువంటి సోనియా గాంధీ ఇటు హత్యా రాజకీయాలకు వాళ్ళు పాల్పడతారని చెప్పి నేను అడుగుతున్నాను. సజ్జల రామకృష్ణారెడ్డి తెలుసుకోవాల్సింది ఒకటి, జగన్మోహన్ రెడ్డి అయినా రాజశేఖర రెడ్డి కుమారుడిగా మీకు గుర్తింపు వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ అనేది మర్చిపోబాకండి. మీరందరూ ఈరోజు ఈ పదవుల్లో ఉండి ఈ రాష్ట్రానికి ఏమన్నా మేలు చేయాలని మీరు ముందు వైఎస్ఆర్ అని పెట్టుకున్న వెనక కాంగ్రెస్ అని పెట్టుకునేది మర్చిపోబాకండి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పత్రికల్లో మీరు రాసే రాతలు కాదు, ప్రజలు గమనిస్తుంటారు. మీరు మాట్లాడే ప్రతి మాటని ప్రజలు గమనిస్తారు. మీరు చేసేటటువంటి చర్యలు, మీరు చేసేటువంటి షర్మిల గారు కాంగ్రెస్లో చేరుతున్నారని మీరు చేసినటువంటి ఈ విమర్శని రాష్ట్ర ప్రజలందరూ కూడా దీనికి మీరు మూల్యం చెల్లించాలి. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిని హత్య చేయిస్తుందా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? మీరు ఇంట్లో సమస్యను మీరు సరిదిద్దుకోలేక షర్మిల గారు నీ కోసం ఎంతో కష్టపడింది,
ఆమెని ఆహ్వానించి ఇంట్లో భోజనం పెట్టి జరిగినటువంటి విషయాలు చెప్పి పంపించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఒక సొంత బిడ్డలాగా వాళ్ళు ఆదరించి పంపిస్తే నిన్ను పిలిచి వాళ్ళు మర్యాద ఇస్తే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి పోయిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ ప్రకటనలు సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తుంటే దాన్ని ఖండించాలి ఆయన్ని కూడా. దీనికి ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రిగా. ఇటువంటి చౌకబారు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఇటువంటి చౌకబారు మాటలు ఇవన్నీ కూడా ప్రజలు విశ్వసించరు. అది కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలనుకుంటే చాలా వాటికి వాళ్ళు సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. అంటే మరోవైపు ఏపీలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుతో లోపాయికార ఒప్పందం చేసుకుందామని విమర్శలు కూడా అనేకం వస్తున్నాయి. దీనిపైన ఏమంటారు? ఒక్కటి గుర్తుపెట్టుకోండి సురేంద్ర గారు, ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ స్ట్రైట్గా చేస్తుంది రాజకీయాలు. తెర వెనక రాజకీయాలు చేసేది కాంగ్రెస్ పార్టీకి అలవాట్లేదు. నేను గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. ఇదే మీకు చెప్తున్నాను, ఒక అంశాన్ని నేను గుర్తు చేస్తున్నాను. 19 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఆంధ్ర రాష్ట్రంలో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందని చెప్పి మా ఒక కోఆర్డినేషన్ కమిటీ రఘువీరారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జరిగిన సందర్భాన్ని మీకు గుర్తు చేయాలి, రాష్ట్ర ప్రజలకు కూడా గుర్తు చేయాలి. ఆ రోజు నేను బైరెడ్డి రాజశేఖర రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించాం. ఎందువల్లంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ యొక్క శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్కి ఓటు వేయరు. ఈ పొరపాటు మనం మొన్న అక్కడ తెలంగాణలోనే మనం అలయన్స్ పెట్టుకోవడం పొరపాటు. అది మన మీద ప్రభావం పడింది. మనం ఇప్పుడు మంచి గ్రాఫ్ పెరిగింది, మీరు కష్టపడి పనిచేశారు, బస్ యాత్రలు చేసాం, ప్రత్యేక హోదా అంశాన్ని ఢిల్లీ దాకా మన గళాన్ని వినిపించామని చెప్పి నేను రఘువీరారెడ్డి గారితో కూడా గట్టిగా కోఆర్డినేషన్ కమిటీలో నేను మాట్లాడినప్పుడు కొంతమంది మిత్రులు అది మీరు వాళ్ళకి ఇష్టపట్ల. తర్వాత ఒక గంటలో స్క్రోలింగ్ వచ్చింది. మేము మాట్లాడేసి అయిపోయిన తర్వాత ఆంధ్రాలో తెలుగుదేశం అలయన్స్ లేదని చెప్పి స్క్రోలింగ్ చూసినప్పుడు అప్పటికే తెలంగాణలో అలయన్స్ ప్రభావం ఆంధ్ర మీద పడిపోయింది. ఇప్పుడు మీరు అడిగారు ఇటువంటి డౌట్లు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం కాంగ్రెస్లోకి వచ్చాడు. కాంగ్రెస్లోకి వచ్చినంత మాత్రాన ఆయన కాంగ్రెస్కు ద్రోహం చేసి తెలుగుదేశానికి సహాయం చేస్తాడని ఎందుకు అనుకుంటారు? వాళ్ళు పోటీ చేయలేక అక్కడ తప్పుకున్నారే తప్ప వాళ్ళకి బలం ఉంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో చేశారు. మరోవైపు కూడా అదే మీరు అన్నట్టుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ సపోర్ట్ చేసింది, రేపు ఏపీలో కూడా తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందని కూడా అంటున్నారు. ఒకటి, కేసీఆర్కి చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి ఉన్న విరోధంతో వాళ్ళు పోటీ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారని ఆయన బహిరంగంగా ఎక్కడ చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ఓట్లేమని చెప్పలేదు. అది గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక విషయం చెప్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు అదే విధమైన ప్రకటన చేసుంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా మాకు సిటీలో చాలామంది ఉన్నారు, మేము కాంగ్రెస్ పార్టీ ఒక సీటు కూడా గెలవలేదాడ. ఈ ఓట్లన్నీ ఏమైనాయి చెప్పండి, మీరు చెప్పండి. మీరు క్వశ్చన్ చేశారు, మీరు చెప్పండి. ఇది కొంతమంది వేసి ఉంటారు, నేను కాదనలే. ఎందువల్లంటే అక్కడ టీఆర్ఎస్కి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్కి కానీ కేసీఆర్కి కానీ వాళ్ళు ఆ పార్టీకి వేయకూడదు అనుకొని కాంగ్రెస్ పార్టీకి వేసి ఉండొచ్చు. అంతేగాని వాళ్ళేం మద్దతు ప్రకటించలేదు, బహిరంగంగా చంద్రబాబు గారు చెప్పలేదు. ఎప్పుడు కూడా అక్కడుండే పొలిటికల్ ఈక్వేషన్స్తో జరిగేటటువంటి ఎన్నికలై కాంగ్రెస్ పార్టీకి ఒక జోష్ వచ్చింది. ఆ జోష్తో పాటు రేవంత్ రెడ్డి కృషి ఉంది, రేవంత్ రెడ్డి పడినటువంటి కష్టం ఉంది. దాన్ని ఒక పిసిసి అధ్యక్షుడిగా తన బాధ్యత తను నెరవేర్చాడు. ఎంతోమంది అభ్యర్థుల్ని కొత్త అభ్యర్థులను తీసుకొచ్చాడు, పాత వాళ్ళు త్యాగం చేశారు. కొత్త అభ్యర్థులు వచ్చి గెలిచే అభ్యర్థి వచ్చినప్పుడు ఇక్కడ మనం త్యాగం చేయాల్సి వస్తే తప్పకుండా చేయాలి. 25 మంది 27 మందిని అభ్యర్థులను కొత్త వాళ్ళని తేబట్టే నేను అనుకునేది ఆడ అధికారం సాధ్యమైందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఫైనల్గా ప్రత్యేక హోదా పైన ఏమంటారు? రేపు పూర్వ వైభవం వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా అవకాశం ఉంది. ఖచ్చితంగా రేపు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖార్గే గారు వాళ్ళందరూ కూడా ఇక్కడికి కొన్ని మీటింగ్స్ని ఆర్గనైజ్ చేయబోతున్నాం మేము. ప్రత్యేక హోదా ఈ రాష్ట్ర విభజన అయినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సాధించలేకపోయింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించలేదు. ఇంక ఇవ్వగలిగిన పార్టీ ఒకటే, ఒక్క కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలదు, కాంగ్రెస్ పార్టీ సాధించగలదు. పైగా ప్రాంతీయ పార్టీలకు వేసినందువల్ల వాళ్ళు ప్రత్యేక హోదా సాధించలేరు అనేది ప్రూవ్ అయిపోయింది ఈ రాష్ట్ర ప్రజలకి. పైన కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే ఇక్కడ ప్రత్యేక హోదా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అదే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ విభజన చట్టం కానీ ప్రత్యేక హోదా కానీ అన్నీ కూడా ఎప్పుడో రాహుల్ గాంధీ ఏ ఎన్నికల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో జరిగినప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా మాతోనే సాధ్యం అని చెప్పి ఆయన ఎన్నోసార్లు చెప్పిన సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు. అయితే ఇది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వవైభవం రాబోతుందని, అదేవిధంగా షర్మిల రాకతో కూడా ఇటు ఏపీతో పాటు నెల్లూరు జిల్లాలో మొత్తం కూడా ఆ కాంగ్రెస్ పార్టీలో ఒక నూతన ఉత్సాహం కనిపిస్తుందని, అయితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఏ పార్టీ ఇవ్వలేనటువంటి ఏపీకి ప్రత్యేక హోదా ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలుగుతుందని చేవూరు దేవకుమార్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి.